నెల్లూరు జిల్లాలోని కరేడులో హైటెన్షన్ నెలకొంది. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. భూసేకరణ కోసం జరిగిన అభిప్రాయ సేకరణ కోసం జరిగిన గ్రామ సభను నిన్న అడ్డుకున్నారు. మొదటి నుండి ఇండోసేల్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నామని, అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండానే భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఇండోసేల్ కోసం భూములు కేటాయించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భూములు కేటాయించి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రకాలుగా వచ్చినా ఒక్క ఎకరా కూడా పరిశ్రమకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో గ్రామ సభ మొదలైన కాసేపటికే ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి చక్కబడినా ప్రజల అభిప్రాయం మాత్రం మారలేదు. ఇండోసోల్ వద్దు, మా భూములు ఇచ్చేది లేదు, సేవ్ కరేడు అంటూ ప్రజలు గలమెత్తారు. కనీసం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటి అనే విషయాన్ని కొందరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై మిగతా ప్రజలు మండిపడ్డారు. భూములు ఇచ్చే ఆలోచన లేనప్పుడు మిగతా వాటి గురించి ఎందుకు ఆరా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరేడు గ్రామానికి చెందిన ఒక్క రైతు కూడా భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలని అధికారులు చెప్తున్నారు. కొందరి త్యాగం యావత్ జిల్లాలకు మంచి జరుగుతుందని రైతులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పరిశ్రమలకు భూములు ఇచ్చేసి తామంతా కూలీలుగా మారాలా అంటూ అధికారులను నిలదీశారు. మంచి పంటలు పండే భూములు ఎలా ఇస్తామని అధికారులను ఎదురు ప్రశ్నించారు. ఎకరాలు మన జిల్లా అధికారుల దగ్గర ల్యాండ్ బ్యాంకులో ఉంది. సారవంతమైనటువంటి కరేడు 19 రకాల నవధాన్యాలు పండేటటువంటి పచ్చటి ప్రాంతం. ఒకవైపు బంగాళాఖాతం, ఒకవైపు నేషనల్ హైవే. వేస్ట్ ల్యాండ్ ఒక అరెకరా కాదు, 4 ఎకరా కూడా కనపడలేదు. ఇక్కడ ఉలవపాడు మండలంలోని తీర ప్రాంతమైన కరేడు ఏరియాలో ఇండోసేల్ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీనికోసం మార్చి 25న ఇండోసేల్ కు భూములు కేటాయిస్తున్నట్లు జీవో జారీ చేశారు. జూన్ 19న భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు. వైసీపీ హయాంలో కొంత భూసేకరణకు యత్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరికొంత భూమిని కేటాయిస్తూ మొత్తంగా సేకరించాలని చర్యలు చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా రైతులు గళం విప్పుతున్నారు. రైతులు ఉద్యమ బాట పట్టారు. సేవ్ కరేడు పేరుతో కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. బలవంతంగా భూములు తీసుకుంటే ప్రాణత్యాగం చేస్తామని తెలిపారు. తమిళనాడు నుంచి 13 బోట్లు ఈ మత్స్య సంపదని నాశనం చేసిన తరుణంలో మేము ఎకరా అరెకరా ఉండి దాని తోడు పౌరులు చేసుకుంటూ భూమి నాగి చేసుకుంటూ ఇక్కడ జీవనం చేయించున్నాం. మా అభివృద్ధిని అడ్డుపడి మీరు ఈ పొలాలను తీసుకుని మమ్మల్ని గడాడిగా చేస్తే మా మత్స్యకారులు చాలా ఇబ్బంది పడతారని మీ అందరికీ సహాయంగా మనం చేసుకుంటూ ఉన్నాం. మేడం గారు, మా కరేడు 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి
వాతావరణము, ఇక్కడ మంచినీటి సౌకర్యము చాలా బాగుంటుంది. ప్రజలు కూడా అందరూ కలిసికట్టుగా జీవించే స్వభావం కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో 3 పంటలు పండే పరిస్థితి ఉంది. అలాంటి గ్రామాన్ని మీరు ఈ యొక్క ఇండస్ట్రియల్ అడ్డు పేరుతోటి ఈ గ్రామ భూములు సేకరించడం మరీ దారుణం. ఇక్కడ ప్రజల పరిస్థితి, ఈ భూములు పోతే వాళ్ళు బతికే పరిస్థితి లేదు మేడం. పరిస్థితిని మేము దృష్టిలో ఉంచుకొని ఈ భూసేకరణ నిలిపివేసి గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని భావిస్తూ మేజర్ పంచాయతీ మాది 20,000 మంది మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు ఎవరిని అడిగి నోటీసులు ఇచ్చారు మాకు? ఎందుకు ఈ రోజు వచ్చి మీ పొలాలు ఖాళీ చేయండి, చచ్చిపోయిన వాళ్ళ మీద ఉన్న పొలాల పేర్లు వాళ్ళ కొడుకుల పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారు? మేము ఎందుకు చెయ్యాలి? మా పొలాలు మేము ఎవరికి ఇవ్వాలి? ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మేము చెప్తున్నాం మా పొలాలు అంటే మేము ఎవరికి ఇవ్వం. కలెక్టర్ గారు కూడా మేము పదే నమస్కరించి చెప్తున్నాం. మేము పొలాలు ఇస్తాం. ఈ రోజు చుట్టూ ఫ్యాక్టరీలు కడతారు. ఆ డస్ట్ వల్ల మేము ఎదగాలి. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇవ్వమంటారు. నేను ఇల్లు రోడ్లు ఎప్పుడు వెళ్ళాలని మొదటగా చాలా మంది చాలా భూములు ఉన్నాయి, మెట్ట భూములు ఉన్నాయి, ఈ వలేటి వారి వనజగిరి ఫారెస్ట్ భూములు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు కదా, ఇవి ఎందుకు తీసుకుంటున్నారు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకు అంటే పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఇది. పోర్ట్ లో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వాటితో సంబంధం ఉన్న ఇండస్ట్రీస్ ఇక్కడికి రాబోతున్నాయి. అందుకని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నారు. రెండు, ఇక్కడ రెయిన్ ఫెడ్ కల్టివేషన్ ఉంది. రెయిన్ ఫెడ్ అంటే వర్షాధార కల్టివేషన్. చెప్పిన మాట నేను ఒప్పుకుంటా. ఇక్కడ సామాన్యమైన భూమి ఆవేదన చెప్పిన 5 నిమిషాలు చెప్పినా కూడా గ్యాప్ ఉండదు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. మీరు ఏంటి ఇబ్బంది అని చెప్పి కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ మీరు ఇక్కడ భూములు తీసుకుంటే జాబ్స్ ఏంటి, లైవ్లీహుడ్ పరిస్థితి ఏంటి అని అడిగారు. దానికోసం నేను సమాధానం చెప్తాను. వినండి. ఆల్రెడీ 400 మంది ఎంప్లాయ్మెంట్, లోకల్ ఎంప్లాయ్మెంటే జరిగింది. స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఇది మీరు ఎంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చారో అంతమంది రిప్రజెంటేషన్స్ కాపీ పెట్టి మేము పైకి పంపిస్తాము. దానిలో నేను అదే చెప్తున్నాను. ఈ రోజు మీరు నేను ఆర్గ్యూ చేసుకునే విషయం కాదు. మీరు చెప్పింది పైకి తీసుకెళ్తాం. పైన ఆల్రెడీ జరుగుతుంది, మీకు చెప్పడానికి వచ్చాం. ఈ రోజు మీరు కూర్చుని నిర్ణయం తీసుకుంటే నిర్ణయం జరిగేది కాదు ఇది. కాబట్టి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు మా నుంచి ఉన్న సందేహాలు చెప్పుకుందాం. మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ పైకి పంపిద్దాం.